ఇప్పటి చెట్టుకి 665 సంవత్సరాల జీవిత చరిత్ర ఉన్నది. ఇక్కడికి మామూలునే ప్రతి ఒక్కరు వచ్చేసే చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు. కానీ ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతివ్రత ఒక మునీశ్వరుని శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతి అయితే ఎవరికి కూడా తెలుసు. అయితే ఈ తిమ్మమ్మ అనే ఫస్ట్ బుక్కపట్నంలో, అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా, అక్కడ 1315 సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అనే దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మ తల్లి జన్మించింది. ఇక్కడ గూటిబైలు శెట్టి బల్జియా వంశస్థులైన గంగరాజుల వాళ్ళలో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య అను పుణ్య దంపతులకి బాలురాయ స్వామి జన్మిస్తాడు. వీరిద్దరికి 1335 సంవత్సరంలో వివాహమైన తర్వాత వాళ్ళకు కొడుకు కుమార్తె అవుతారు. వాళ్ళ పేరు నరసయ్య నరసన్న. పిల్లలిద్దరూ కూడా 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు. మరికొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండు అనేది వచ్చేసింది. ఆ పుండ్ల నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటే ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్ళను బయట పారజరితే ఏమన్నా అవుతుందమనేసి ఆ చీముల రక్తాలు ఆమె తాగిందంట. ఎందుకలా వాటిని స్వీకరించిందంటే గన ఊళ్ళో వాళ్ళు ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమన్నా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదనే దాంతో వాటిని అలాగే స్వీకరించిందంట. అలా చేసింది కాబట్టి మహాపతివ్రత సతీ సావిత్రి సీత సుమతే అనసూయ మాదిరిగా ఏ తిమ్మమ్మ తల్లి కూడా మహాపతివ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు. అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం. ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే, అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనమైనది సోమవారమే, అమ్మవారు వివాహమైనది కూడా సోమవారమే. అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత 5 సంవత్సరాలకి బాలువీరుడు మరణిస్తాడు. అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కోకంటి రాజును అడుగుతారు. అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉంటే అప్పుడు పాలెలు ఉన్నాయి. ఒక్కొక్క పాలెని ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలుపులపాలెం రాజు పేరు వచ్చేసి నరసయ్య నాయుడు. ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు. ఫస్ట్ నరసయ్య నాయుడు అనే రాజును అడిగితే గన సతీ సహగమనంకు అనుమతించడు. తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా, ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే ఆస్కారం లేదు, కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు. మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్టుని పూలు పిందెలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు. రెండోది, ఒక ఆవులు కాసే అతను వచ్చేసి 2 పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసుకుని వస్తూ ఉంటాడు. రాజు అతను పిలిచి ఆ 2 పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయమనేసి అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోయంగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు. చనిపోయినటువంటి 2 పావురాలని తన అభయహస్తంలో తీసుకుని వాటికి అలా చీన పాటనే వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి. తల్లి, ఇప్పుడు నేను చెప్పండి, నేను నా ముందరే ఎండిపోయినటువంటి కాకర చెట్టుని తర్వాత 2 పావురాలు కూడా బ్రతికించావు కదా, ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా, దేవతలకు మాత్రమే సాధ్యం కదా. అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు అనేసి ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు. భర్త మరణించిన భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి. మీరుగా నాకు అనుమతిస్తే గన నా భర్తతో పాటి నేను కూడా అగ్నిగుండ ప్రవేశం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతారు. వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి, తల్లి దగ్గరుండి నీ మహిమలు నేను చూశాను కదమ్మా, నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు. 1355 సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి అగ్నిగుండ ప్రవేశమైన స్థలం కూడా ఇక్కడే. ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని, ఈ స్థానంలోనే అమ్మవారి భర్త కుష్ఠవ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు, నా భర్త నా సర్వస్వం, ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు,
నా భర్త నాకు దైవంతో సమానం, భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి ఇంటికి 4 వైపులా 4 ఎండిపోయినటువంటి వట్టి మర్రి గుంజలు నాటి పెంచుకొని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు, అయ్యా నేను నా భర్త ఈ చితలే దూకిన పాటనే మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్యలతో నాటిన వట్టి మర్రిగుంజ చిగురించి అది పెద్ద విశ్వ మహావటవృక్షమై ప్రజల చేత సూర్యచంద్రుడు ఉన్నంత కాలం తిమ్మమ్మే మరిమానుగా పూజింపబడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి 8 ఎకరాలతో విస్తరించి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఈ చెట్టు 1989లో ఈ చెట్టు గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. అయింది కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయ సముద్రం బాలూరు. ఈ చెట్టు గిన్నెస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం 1989లో 6 ఎకరాల విస్తీర్ణం ఉండి 1650 ఊటలుండేటి. ప్రస్తుతం 2014 డిసెంబర్ నెలలో సర్వే చేస్తే 5559 ఊడలతో 8 ఎకరాల 15 సెంట్ ఉన్నది. ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చితలో కాలిపోతూ ఉంటారు. చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ తనకి. తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగా మండుతున్నటువంటి ఆ అగ్నిగుండంలో వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవెళ్ళని జన్మ నాకెందుకు మన తన కూడా చితరే దూకెళ్ళని చూస్తాడు. అమ్మవారి దేవతా స్వరూపిణి కదా, ఆ అగ్ని మంటల నుంచే తన అభయహస్తం మీద బయటకు చూపి తన 2 జన్మాల చరిత్ర తన అరచేతులని వదలకు చూపిస్తాడు. చూపించేసరికి అతను చితలేకి దూకడు. అయితే నేను ఎలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, నా రూపం అయితే నీకు దూరమైంది కానీ నా ఆత్మ అనేది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది. తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు. అటువంటి భక్తులుండి అమ్మవారిని కొల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది. అందుకే ఈ చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు గాని కొమ్మ గాని తీసుకెళ్ళకూడదు. సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాజ స్వామి భార్యాభర్తలు ఇద్దరి యొక్క ఆత్మలు ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకెళ్ళకూడదు. తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు. ఇవి పాలంతా ఉంటాయి. ఈ చెట్టు కాసే మరిపాలు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఇక్కడ కూడా రెట్టలు వేసి గలిచ్చి సాయంత్రం 6:30 చీకటి సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు, అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే గన ఆనాడు అమ్మవారు 2 చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోతున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం. 5, 10, 15 సంవత్సరాల పెళ్ళయ్యి కూడా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపు అనేది పూజలు గరిస్తారు. అదిలా ఇక్కడ కడితే గన వాళ్ళకి 7 లోపల సంతానం అవుతారు. ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదు వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాలి. ఒకరి తరపున కట్టినా కూడా అది జరగదు. ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల 5 ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి కదా, వాటి నుంచి మనకి రక్షణ అనేది ఉంటుంది. ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో గోపురం దగ్గర అంటే మొదలు పడిపోయింది. 1355 సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు 66 చుట్టుకులతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత 1935 సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతిని పడిపోతే ఇంకా అర్ధ మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట ఆ మొదలు పైన వేయడం వల్ల మంటల వంటి చిదలం అయిపోయింది. మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా 2001 సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి 650 సంవత్సరాల అస్థికలు, అమ్మవారు ధరించినటువంటి పూసలు గాజులు అప్పటి వ్యవసాయ అవన్నీ కూడా బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థానం చూపించి అడిగితే ఈ పుణ్య దంపతులను ముట్టకూడదనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి ఓ రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు. ఈ లోపల ఎంతగా ఆకు రాలిపోయింది, భయంకరమైనటువంటి పాములు తెలియటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు. తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డను తల్లి ఎంత ఆప్యాయతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపల ఇంతవరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క. అమ్మవారు ఎక్కడా లేరు, ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి నిదర్శనమే ఇక్కడ కట్టిన చీర కూడా చెట్టుకి. మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది. అమ్మవారు కాపురం చేస్తుంటే కోట. బాలవరాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పథసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. మహాపతివ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలు మోపడం కూడా నా పూర్వజన్మ సుకృతమే.
ప్రతి ఒక్కరు తిమ్మమ్మరమానన్న పాటనే ఒకే చెట్టు 8 ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబురుగుంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి కోసం వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారాడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. అమ్మవారి దగ్గరికి లోపలికి వచ్చేటప్పుడు మాంసాహారం తిని లోపలికి రాకూడదు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఫస్ట్ రోజు అమ్మవారి మెరణ వచ్చిన రోజు ఆ నెలంతా ఎవరైతే మాంసాహారం ముట్టకని నిష్టకుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే కానీ ఆ డప్పులు వాయిద్యాలకు వాళ్ళకి కూడా వస్తారు. చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు కానీ అమ్మవారి గుడి లోపల దొరికే ప్రసాదాలు, ఫోటోలు, క్యాసెట్లు ఇటువంటి తీసుకెళ్ళచ్చు. వాటిని మాత్రం అభ్యంతరం లేదు. గుడికి ఎవరన్నా వెళ్ళడం రాదలుచుకుంటే బుక్లెట్ రాసి రిసిప్ట్ తీసుకోవచ్చు, లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళి ఉండి వేయచ్చు. మీకు ఈ చరిత్ర అంతా కూడా తెలియపరిచినందుకు గైడ్ కంటే నాకు కూడా మీరు బుద్ధి పుట్టింది వాళ్ళ మన స్థుతి